ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ విధంగా మరొకసారి మీ గృహాల్లోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నా అంశ భాగము వెలుగుతున్న దీపస్తంభాలుగా మనం ఉండాలన్నది మీ ముందు వివరించాలని నేను ఆశపడుతున్నాను. గమనించాలి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చిన్న ప్రార్థన. జీవము గల దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ బిడ్డను ప్రభువా, నీ వాక్యము దేవా, నీకు వందనాలు. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని ఈ ఈ టీవీ ముందు ఎంతమంది కూర్చున్నారో వారందరితో కూడా నువ్వు మాట్లాడి వారి హృదయాలు నా ప్రభువా నాయన ఈ వాక్యము వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గమనించాలి, మనమందరము కూడా క్రైస్తవులుగా ఉన్న మనం వెలుగుతున్న దీపస్తంభాలుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. సొలొమోను అంటున్నాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం అంటాడు, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే. దీపం ఒకటి వేరుగా ఉండదు, దీపస్తంభము మీద ఉంచబడాలి. అయితే ఏంటి దీపం అని చూసినట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం అంటాడు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడును, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండును. గమనించాలి, సియోను నీతి ఎలా కనపడుతుందో తెలుసా? సూర్యకాంతి వలె కనబడుతుంది. దాని రక్షణ దీపం వలె వెలుగుతుంది. అంటే నీవు పాపశాపము నుంచి విమోచించబడి రక్షణ పొందినటువంటి నీవు ఒక దీపస్తంభముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 132వ కీర్తన 17వ వచనం అంటాడు, ఆ అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉంచుదును. ఎవరైతే పాపశాపం నుంచి విమోచించబడి రక్షణ పొంది వారు దీపాలుగా సిద్ధపరచబడతారో ఆ దీపస్తంభాలు వెలుగుతున్న దీపస్తంభాలుగా ఉండాలి. అంటే ప్రకాశించే దీపస్తంభాలుగా ఉండాలి. అవి దేని కొరకయ్యా అంటే యేసు కొరకు, నా అభిషిక్తుని కొరకని దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా రక్షణ పొందినటువంటి నీవు వెలుగుతున్నటువంటి దీపస్తంభముగా ప్రభువు కొరకు జీవించాలన్నదే దీని తాత్పర్యం. కనుక ఈ దీపమును గూర్చి దేవుని సన్నిధిలో మనము జాగ్రత్త పడాలి. అయితే ఒక మాట, మనము దీపస్తంభాలు వెలిగే స్తంభాలుగా ఉండాలి, కానీ రక్షణ పొందినటువంటి నీవు వేరే విధంగా ఉండడానికి అర్హత లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం అంటాడు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదే ఉంచుదురు. గమనించాలి, రక్షణ పొందినటువంటి నీవు ఒక దీపస్తంభముగా నిర్మాణము చేయబడినటువంటి నీవు, వెలుగుతున్న దీపంగాను ఉన్నటువంటి నీవు ఇంటి వారికి వెలిగివ్వాలి. అంటే నేను అర్థం ఏంటి? నీవు రక్షణ పొందిన నీవు ప్రకాశిస్తున్నావని మొదట ఇంటి వారి దగ్గర వెలగాలి నీ దీపం. నీ దీపాన్ని చూసి ఇంటి వారు కూడా వెలగడానికి ప్రయత్నం చెయ్యాలి. నీ రక్షణ చూసి ఇంటి వారికి ఇవ్వాలంటే అర్థమేంటో తెలుసా? నీ దీపస్తంభం ద్వారా ఇంటి వారు కూడా దీపస్తంభాలుగా సిద్ధపరచబడాలి. అంటే నీ ఇంటిలో సాక్ష్యం మంచిదై ఉండాలి. నిన్నటి వరకు కూడా క్రైస్తవుడు కానటువంటి ఈ వ్యక్తి ఈ రోజుని ఏంటి ప్రత్యేకత, మనం కూడా వాడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలి అనేటటువంటి ఒక మంచి సాక్ష్యం నీ ఇంటిలో నీకు మొదట కావాలి. ఎందుకో తెలుసా? మానవుడు చేసే ప్రతి తప్పుడు మాటలు, అక్రమ పద్ధతులు అన్నీ కూడా ఇంట్లో వారికి తెలుస్తాయి. ఎందుచేతనంటే వాళ్ళు సన్నిహితులు గనక, రక్త సంబంధులు గనక ఎవరికి చెప్పరు, ఈ విషయం ఎవరికి తెలియదని కొన్ని తప్పులు గృహంలో జరిగిస్తూ ఉంటారు. అదేవిధంగా బిడ్డలు ఏదంటే తల్లిదండ్రులు చేసే పద్ధతులను బట్టి బిడ్డలు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో చేస్తుంటుందని వారు ఆ విధంగా చేస్తారు.
కనుక రక్షణ పొందినటువంటి నీవు ముందు ఇంటి వారికి వెలిగివ్వాలి. ఇంటిలో నువ్వు ప్రకాశించేదానిగా కనబడాలి. నీ ప్రకాశంలో అనేక మంది జీవించాలి, ఇంటివారు జీవించాలి. ఇంటివారు కూడా వెలుగుతున్న దీపాలుగా, రక్షణ పొందిన దీపాలుగా వాళ్ళు మార్చబడాలి. అంతేగాని కొంచెం కింద పెట్టకూడదు. ఈ కొంచెం గురించి, వీటి గురించి నేను తర్వాత మీతో మాట్లాడతాను. గమనించాలి. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనం అంటాడు, ఎవడైనను దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కలుగుటకు దీపస్తంభం మీదే ఉండును. మొట్టమొదట నీ వెలుగు నీ ఇంటి వారి దగ్గర ప్రకాశించాలి. అంటే నీ సాక్ష్యం ఇంటి వారి దగ్గర మంచి సాక్ష్యం రావాలి. రెండవదిగా బయట నుంచి లోపలికి వచ్చేవారు నీ వెలుగును చూడాలి. అంటే ఇతరులు, నువ్వు ఇంటిలో ఉన్నావు మంచిది, బాహ్యమైనటువంటి సంఘములో, నీ గ్రామంలో, లేకపోతే నీ ఊరిలో, నువ్వు ఎక్కడుంటే అక్కడ బయట సమాజం వారు కూడా నీ వెలుగును గమనించాలి. నీ సాక్ష్యానికి వాళ్ళు ప్రకాశించేవారుగా వారు కూడా, నేను కూడా ఇది పొందుకోవాలి అనే తపన రావాలి. ఎందుకో తెలుసా? నీ వెలుగు ప్రకాశించేదిగా ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దీపమును వెలిగించి ఎవడును పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు, దాని లోపలికి వచ్చి వారికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటి నీ ఇంటి వారిని వెలిగించేటట్టు వెలుగునిచ్చేదానిగా ఉండాలి. రెండవది నీ సమాజానికి వెలిగించేదానిగా ఉండాలి. అంతే తప్ప నువ్వు పొందుకున్నటువంటి రక్షణ ద్వారా నువ్వు దీపస్తంభముగా సిద్ధపరచబడి ప్రకాశించుతున్న దీపస్తంభంగా ఉన్న నీవు నీ ఇంటి వారిని ప్రకాశాన్ని గమనించాలి. నీ సమాజం కూడా నీ యొక్క రక్షణ ప్రకాశాన్ని గుర్తించాలి. అంతేగాని రక్షణ పొందుకున్నానని చెప్పి కొంచెము కింద, మంచము కింద, పాత్రల కింద, చాటైన స్థలములో పెట్టకూడదన్నదే దేవుని ఆజ్ఞ. గమనించాలి. నువ్వు కొంచెం కింద పెట్టినా, మంచం కింద పెట్టినా, పాత్రల కింద పెట్టినా, చాటే నీ రక్షణ పొందుకుని నువ్వు చాటుగా ఉన్నా అది ప్రకాశించే దీపస్తంభముగా ఉండదు, ఆరిపోయే దీపస్తంభముగా ఉంటుంది. ఏంటి కొంచెం, ఏంటి మంచం, ఏంటి పాత్ర, ఏంటి చాటైన స్థలం, ఈ విషయాలు మీతో వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? క్రైస్తవులు చాలామంది ప్రకాశించిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారి యొక్క దీపస్తంభాన్ని కొంచాల కింద, మంచాల కింద, పాత్రల కింద, చాటైన స్థలంలో పెడుతున్నారు కనుక వారు ప్రకాశించలేకపోతున్నారు. కనుక అది ప్రకాశించలేకపోతే నా అభిషిక్తుని కొరకు అని అక్కడ వాగ్దానం చేసిన మాట, అభిషిక్తుడి దగ్గరికి చేరే దీపస్తంభముగా నీ దీపస్తంభం ఉండదు. గమనించాలి. కొంచెం అంటే అర్థం ఏంటో తెలుసా? తూనికలకు, కొలతలకు అనుగుణమైనటువంటి పాత్ర. అంతేకాదు, అది వ్యాపారం చేయడానికి ఉపయోగపడే సాధనం. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు పొందుకున్న రక్షణ నీ వ్యాపారం ద్వారాగా ఆరిపోకూడదు. ఎందుకో తెలుసా? వ్యాపారంలో అన్యాయం ఉండొచ్చు, అక్రమం ఉండొచ్చు, దౌర్జన్యం ఉండొచ్చు, కఠినత్వం ఉండొచ్చు. అన్యాయం ఉంటే దేవుడు చెప్తున్నాడు, అన్యాయస్తులకు ఆయన దగ్గర చోటు లేదు, అక్రమం చేయవారు వారి దగ్గర ఉండడానికి అర్హత లేదు. కనుక కొంచెం అనేది అన్యాయానికి, అక్రమానికి, దౌర్జన్యానికి, క్రోధానికి సూచనగా ఉంది. అందుచేత నువ్వు పొందుకున్న రక్షణ ఒకవేళ రక్షణే, అన్యాయం అనుకుంటే నువ్వు వెలిగే దీపస్తంభముగా ఉండవన్న విషయం గమనించాలి. అందుకనే అంటాడు, నువ్వు అన్యాయంగా ఉంటే ఆయన ఇష్టపడే దేవుడు కాదు. గమనించండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం అంటాడు, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకని అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలం వారికి ఇచ్చుదును, వారితో నిత్యము నిబంధన చేయుదును. నువ్వు ఆరిపేస్తూ ఉంటావు. ఎందుకంటే న్యాయము చేయటం యెహోవాకి ఇష్టము, కానీ అన్యాయం చేయడం అనేది ఆయనకు అసహ్యం. ఈ అన్యాయం పనిలో కనుక ఉంటే నీ దీపం ఆరిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా?
సత్యమును బట్టి వారికి క్రియాఫలము వారికి ఇచ్చుదును. నువ్వు న్యాయవంతుడిగా ఉంటే, సత్యవంతుడిగా ఉంటే నీకు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు చేసే దాంట్లో ఫలం, నువ్వు చూసే దాంట్లో ఫలం, నువ్వు దేంట్లో చూసినా సరే ఫలభరితంగా ఉండాలి అంటే నీ యొక్క దీపస్తంభం, నీ రక్షణ అనేటువంటి దీపస్తంభం అన్యాయానికి చాటుగా పెట్టకూడదు. అన్యాయం దేవునికి అసహ్యం అని గమనించు. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మంచము కింద పెట్టొద్దు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏంటి మంచం? మంచానికి ఏంటి సాదృశ్యాన్ని చూసినట్లయితే సోమరితనం. నువ్వు రక్షణ పొందుకున్నావు మంచిదే, వెలిగే స్తంభంగా ఉన్నాననుకుంటున్నావు మంచిదే, కానీ నీ సోమరితనం నీ భక్తి జీవితానికి ఆటంకంగా ఉందా? నీ నిద్ర నీ ప్రార్థనకు ఆటంకంగా ఉందా? నీ సోమరితనం నీ మందిరానికి వెళ్లకుండా ఆటంకపరుస్తోందా? ఆలోచించు. మంచం అనగా సోమరితనానికి సాదృశ్యం. సోమరి గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం అంటాడు, సోమరి మార్గం ముళ్ళ కంచె. నువ్వు ఎటెళ్ళినా ముళ్ళే గుచ్చుకుంటాయి, ఎటెళ్ళినా నీకు అవమానమే జరుగుతుంది, ఎటెళ్ళినా నీ గాయాలే తగులుతాయి. నీ మార్గం అంతా ముళ్ళ కంచెగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు దేవుని రక్షణ పొందుకున్నటువంటి నీవు సోమరితనము కింద నీ రక్షణ కప్పెట్టడానికి వీరలేదు. ఇంకొక మాట అంటాడు, సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వారిని చంపును. సోమరి ఎవడు కూడా పనిచేయడానికి ఇష్టపడ్డు. పనిచేయడానికి ఇష్టపడకపోతే వాడి మనోవాంఛ అంతా కూడా చచ్చిపోతుంది. వాడి కోరికలన్నీ చచ్చిపోతాయి. వాడు తినాలనుకున్న తిండి తినలేడు, వాడికి ఆహారం దొరకదు. ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? సామెతలు 24వ అధ్యాయము 30వ వచనం అంటాడు, సోమరి వాని చేను దాటి రాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ చెట్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. సోమరి వాని చేను దగ్గరికి వెళ్తే అక్కడ ఫలదాయకం ఏమీ లేదు. వాడు వేసిన విత్తనాలన్నీ కూడా కనిపించట్లేదు. రొప్పలు పెరిగిపోయినాయి. అక్కడ వాడు చేను కోయడానికి ఇంకేమీ లేదు. రొప్పలు పెరిగిపోయినాయి, ముళ్ళ కప్పలు పెరిగిపోయినాయి, దురద పుట్టే చెట్లు పెరిగిపోయినాయి, రాతి గోడలు పడిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన చేను అంతా బలహీనం అయిపోయింది అని అర్థం. ఎందుకు? సోమరితనం. ఎందుచేత? పని చేయడానికి ఇష్టపడలేదు కనుక ఈ జీవితం బలహీనం, ఈ మార్గం ముళ్ళ కంపలు. కానీ సోమరితనం గురించి ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం అంటాడు, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండేవాడు గొప్ప భాగ్యమును, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. గమనించాలి, సోమరివాడు వేటాడుతాడు, కానీ వాడికి ఏ విధంగా వేటాడితే వేటాడిన దానికి ప్రతిఫలం దొరుకుతుందన్న విషయం వాడికి తెలియదు. ఏదో అందరూ వేటాడుతున్నారు కనుక నేను వేటాడాలనుకుంటాడు అంతే, వాడికి ఏమీ దొరకదు. కానీ చురుకైన వాడి విషయంలో మనం ఇక్కడ సందర్భం చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చురుకుగా ఉండేవాడు గొప్ప భాగ్యము, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. సోమరి గురించి సోమరితనంగా ఉంటే నీ దీపస్తంభం విషయంలో అది ఆరిపోతుందని గమనించాలి. ఈ సోమరితనాన్ని తీసేసి దేవుని సన్నిధిలో నువ్వు చురుకైన వాడుగా, ఆరాధనలో చురుకుతాను, వాక్యం చదవడంలో చురుకుతాను, సాక్ష్యం చెప్పడంలో చురుకుతాను, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడంలో చురుకుతాను. సోమరితనాన్ని విసర్జించడం అనేది నీ ప్రథమ కర్తవ్యం. నీ దీపస్తంభం వెలుగుతూ ఉండాలంటే మంచము కింద పెట్టడానికి వీరలేదు, అంటే సోమరితనం కిందనే ఉండడానికి వీరలేదు. చురుకు వేయడం వాడిని గురించి ఏం చెప్తున్నాడో తెలుసా? గొప్ప భాగ్యవంతుడైపోతాడట. అంతేకాదు, నీతి మార్గమందు జీవమున్నది, దాని త్రోవలలో మరణమే లేదు.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వెలిగించబడేటటువంటి దీపస్తంభంగా ఉన్ననాడు నువ్వు భాగ్యవంతుడిగా ఉంటావు. అంతేకాదు, నీకు జీవమును పొందుకుంటావు. మరణం అనేది లేదు, అంటే నిత్య జీవానికి వారసులు అయిపోతావు. ఇంకొక మాట కూడా అంటున్నాడు, కొంచెం కింద పెట్టద్దు, మొత్తం కింద పెట్టద్దు. మూడవదిగా ఏమంటున్నాడో తెలుసా? చాటైన స్థలంలో ఉండడానికి వీల్లేదు. చాటైన స్థలం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో సేవకులకి నీ ముఖం చాటు చేసుకుంటున్నావేమో, విశ్వాసులతో మాట్లాడకుండా చాటు చేసుకుంటున్నావేమో. నీ ముఖాన్ని చాటు చేసుకోవడం గల కారణం తెలుసా? నీ పాపమే నీ సన్నిధి నుండి నువ్వు చాటు చేసుకునేలా చేస్తుంది. నీ క్రియలే దైవ సేవకుని ముఖం చూడడానికి చెల్లదు. ఏదేని మనవలో ఆదాము అవ్వలు ఎప్పుడు వారి ముఖాన్ని చాటు చేసుకున్నారు? ఆజ్ఞను అతిక్రమించారు కనుక ఎప్పుడు వచ్చే దేవుడు వచ్చినప్పుడు వారు చాటుగా వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా నడిచిన కారణాన్ని బట్టి. నీ సంఘానికి నువ్వు చాటు చేసుకున్న ముఖాన్ని చాటు చేసుకుంటున్నావా? నీ సేవకుడికి నీ ముఖాన్ని చాటు చేసుకుంటున్నావా? నీ ఆరాధనకి నువ్వు ముఖాన్ని చాటు చేసుకుంటున్నావా? చాటు చేసుకుంటే చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా? నీ యొక్క దీపస్తంభం, వెలుగుతా ఉన్నటువంటి దీపస్తంభాన్ని దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసా? చాటైన స్థలములో ఉంచొద్దంటున్నాడు. నువ్వు దైవ సన్నిధిలో వెలిగేటటువంటి దీపముగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చాటైన స్థలము గురించి ఒక భయంకరమైన మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏముందో తెలుసా? నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు, చాటైన చోటుల్లో నుండి సింహం వలె ఉన్నాడు, నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు, నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి చాటుగా ఉండాలని గనక నువ్వు కోరుకుంటే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎలుగుబంటి వలె ఆయన, ఎలుగుబంటి వచ్చి నేను పట్టుకుంటుందంట. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? చాటైన చోటులో నుండి సింహం వస్తుంది. అంత మాత్రం కాదు, ఎవరైతే దేవునికి చాటుగా ఉంటారో వారి విషయంలో ఈ ఎలుగుబంటి పట్టుకుంటుంది. సింహం నిన్ను భక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అది నీకు తెలియదు. తాత్కాలికంగా దేవుని సన్నిధి ఎగ్గొట్టేసి బాగా ఉంటావు, తాత్కాలికంగా దేవుని దూరంగా జీవిస్తావు, మంచిదే. కానీ ఒక్కరోజు వస్తుంది, శత్రువైన సాతాను నిన్ను ఎలుగుబంటి వలె పట్టుకుంటుంది. శత్రువైన సాతాను నిన్ను సింహం వలె మీద పడి నీ అవయవ భాగాలన్నీ కూడా సపరేట్ చేసి పడేస్తుంది, నీకు దిక్కు లేకుండా చేస్తుంది. అలాంటి సమయంలో నువ్వు ఎంత ఆక్రందన చేసినా నీ జీవితాన్ని నిన్ను రక్షించేవాడు ఎవ్వడు కూడా కనిపించడు. కనుక రక్షణ పొంది దీపస్తంభముగా ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దైవ సన్నిధికి నీ ముఖాన్ని చాటు చేసుకోవద్దు, దైవ జనులకు నీ ముఖాన్ని చాటు చేసుకోవద్దు, సంఘానికి నీ ముఖాన్ని చాటు చేసుకోవద్దు, విశ్వాసులకు నీ ముఖాన్ని చాటు చేసుకోవద్దు. చాటు చేస్తున్నంత కాలము నీ జీవితం సవ్యంగా వెళ్తుంది అనుకుంటున్నావు, కానీ శత్రువైన సాతాను ఎలుగుబంటి వలె నేను పట్టుకోవడానికి సిద్ధపడుతుంది. సింహము నీ శరీర భాగాలన్నీ విపరీతంగా వేడి చేసేయడానికి సిద్ధపడుతుంది. ఈ విషయాన్ని గమనించు. నీవు చాటైన స్థలములో ఉండాలని దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదు. వెలుగుచున్న స్తంభం వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు, ఒకవేళ నువ్వు చాటైన స్థలంలో ఉండకుండా దైవ సన్నిధికి వెళుతూ దేవునితో ఉంటూ సాంగత్యం చేస్తూ ఉండగలిగితే నీకుంటే దీవెనేంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం, అంధకారములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. గమనించాలి, నువ్వు చాటు చేసుకోకపోతే ఆయన నీ నిధులను నీకు ఇస్తాడు, నీ భాగ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? నా సన్నిధిలో నిత్య సుఖ శాంతులు ఉన్నాయంటున్నాడు ఆయన. సుఖము నుండి, శాంతి నుండి, వెలుగు నుండి నీ ముఖాన్ని
చాటు చేసుకోవడానికి వీలు లేదన్నది దేవుని ఉద్దేశం. ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. పాత్రల క్రింద పెట్టకూడదంట. పాత్రల కింద పెట్టకూడదు అంటే దీని అర్థం ఏంటి? పాత్రలు సాధారణంగా తినడానికి ఉపయోగిస్తాం. అంటే ఇంకెప్పుడు తిండి బాధ్యతేనా? తిండి కొరకేనా నీ ఆరాటం? దేవుని కంటే ఆహారం ఎక్కువ కాదని నువ్వు గమనించాలి. తిండిపోతులు త్రాగుపోతులు పరలోక రాజ్య వారసులు కాదని గుర్తించాలి నువ్వు. ఇక్కడ ఒక మాట అంటాడు, సామెతల గ్రంథం 23:21 అంటాడు, తిండిపోతులను దరిద్రులను నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. నీ ఇంట్లో దరిద్రత ఎందుకు వస్తుందో తెలుసా? విస్తారమైన నీ తిండే కారణం. ఎప్పుడూ నీ ఆలోచనలన్నీ కూడా తిండి చుట్టూ తిరగకూడదు. శరీరం పోషించుకోవడానికి తినాలి, మంచిదే. కానీ నీ తిండి నీ భక్తికి ఆటంకంగా ఉండకూడదు. నీ భక్తి జీవితానికి నీ తిండి ఆటంకంగా ఉండకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. తినకూడదని ఎవడంటం లేదు. మీరు అలాగ ఆలోచించకండి. నీ తిండే ధ్యేయంగా పెట్టుకోవద్దు. బ్రతకడానికి తిను, అంతేగాని తినడానికే బ్రతకొద్దు. దేవుని సన్నిధిలో తిండిపోతులు చింపురు గుడ్డలు దరిద్రత వాళ్ళ గృహంలో చోటు చేసుకుంటుంది. దేవుడు ఎందుకో తెలుసా? తిండిని కూడా నువ్వు లెక్క చేయకూడదు భక్తి జీవితంలో. యేసయ్య ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చిన్నపిల్లాడు 5 రొట్లు 2 చేపలు తీసుకుని వెళ్ళాడు. చిన్నపిల్లలు సాధారణంగా ఆహారం మీదే వాడి ధ్యాస అంతా ఉంటుంది. కానీ ఆ ధ్యాసను కూడా విస్మరించి దైవ వాక్యం మీదే కేంద్రీకరించాడు. కనుక ఆ సభంతా ముగిసిన తర్వాత ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయంటే, అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్నాయి, సమర్పించాడు. భక్తి కంటే తిండిని ప్రాధాన్యత ఇవ్వలేదు చిన్నపిల్లాడు. అందుకనే దేవుని చేతిలో ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు, మిగిలినేటట్టు కూడా చేశాడు. సారేపతి విధవరాలు తనకున్న ఒక్కప్పాన్ని కూడా దైవజనుడికి ఇచ్చింది. అనేక సంవత్సరాలు బ్రతికింది. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తినకూడదని నేను చెప్పటం లేదు, కానీ నీ తిండి నీ భక్తికి, నీ ప్రార్థనకి, నీ విశ్వాసానికి ఆటంకం కాకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక ఒక మాట అని చూడండి, సామెతల గ్రంథము 3:10 అంటాడు, అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండను, నీ గానుగలలో పిండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. అంతేకాదు కీర్తన గ్రంథంలో అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏది పొర్లుతుంది? దేవుని పరిశుద్ధాత్మ అనేది పొరలాలి, భక్తి పొరలాలి. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం ఆ అభిషిక్తుని కొరకు ప్రత్యేకించబడిన రక్షణ దీప స్తంభముగా నువ్వు ఉండాలి. అంతేకాదు నీ వెలుగును తీసుకుని వెళ్ళి దీపస్తంభమైనటువంటి రక్షణ దీపాన్ని అన్యాయం కింద పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, సోమరితనం కింద పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు నీ యొక్క చాటైన స్థలంలో పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, తిండి కింద పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో అప్పుడు నీ దీపస్తంభం వెలుగుతూనే ఉంటుంది. దీపస్తంభం వెలుగుతున్నటువంటి దీపస్తంభం ఎందుకో తెలుసా? నువ్వు చివరి గడియ వరకు కూడా, నీ తుది ఊపిరి వరకు కూడా నీ దీపస్తంభం వెలుగుతూనే ఉండాలి. ఎందుకన్న విషయం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 11:4 అంటాడు, ప్రభువైన వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉన్నవి. అంటే ఈ దీపస్తంభం వెలుగుతూ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యములో నా దేవుని సాన్నిధ్యానికి వెలుగుచున్న దీపస్తంభాల వలె మనం ఉండాలి. మరి యొక్క మాట యోహాను సువార్త 5:35 అంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇది ఎవరు? ప్రభు అయినటువంటి మన యేసు. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. కనుక మనం కూడా ప్రకాశించుతున్న దీపస్తంభాల వలె ఉంటేనే మనకు ఆయనతో ఉండే అర్హత ఉన్నది.
గమనించాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే దీని అర్థం ఏంటి? 7 సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా దీపస్తంభాలే. 7 సంఘాలంటే సంఘానికి ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ అన్ని దీపస్తంభాలు కూడా మన ప్రభు అయినటువంటి దేవుని దీపస్తంభము ఎదుట ఉండాలి. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, 7 సువర్ణ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ప్రియమైన సహోదరి సహోదరుడా, వెలుగుతున్నది దీపస్తంభాల మధ్యన ఏ దేవుడైతే ఆయన యొక్క పరిశుద్ధ స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని తన ప్రాణాన్ని దానముగా ఇచ్చి మానవులమైన మనల్ని పాప శాపం నుంచి విమోచించాడో, పాప శాపం నుంచి విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఆయన కూడా మండుచున్న దీపస్తంభం వలె అక్కడ ఉంటాడు. ఆయనతో పాటు మనం కూడా ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచితిని. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ విధంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఇలాగ చెప్పుతున్నది, 7 నక్షత్రములు 7 కుడి చేత పట్టుకుని దీప స్తంభముల మధ్య సంచుచున్నవాడు ఈ సంగతులు తెలియజేస్తున్నాడు. మన మధ్యన నడుస్తాడు, మనతో సంభాషిస్తాడు. ఆయన ఒక విషయం గమనించారా? దేవుడు ఏమంటాడో తెలుసా? అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదయ్యా అంటే ఆయన ఒక దీపస్తంభంగా వెలుగుతున్నాడు. ఈ భూలోకములో రక్షణ పొంది దీపస్తంభాలుగా సిద్ధపరిచిన ప్రతి వారు కూడా వెలుగుతున్న స్తంభాలుగా అక్కడ ఆయనతో పాటు వెలుగుతున్నారు. వారి మధ్య ఏ దేవుడైతే పాప శాపాన్ని విమోచించాడో మనుష్య కుమారుడు కూడా దీపస్తంభం వలె ప్రకాశిస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టు తుడిచివేయబడును. దుఃఖము కన్నీరు అక్కడ లేదు. దీపస్తంభంలో వెలుగు మాత్రమే ఉంది. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఈ దీపస్తంభముగా ఈ లోకంలోనూ వెలిగించబడాలి. ఈ వెలిగించబడుతూనే ఈ యొక్క దీపస్తంభాన్ని నువ్వు పరలోకంలోనికి వెళ్ళాలి. కనుక ఆత్మ యెహోవా పెట్టిన దీపము మొన్నైనది మొన్నైపోద్ది. ఆత్మ దేవుని యొద్దకు, దీపము దేవుని యొద్దకు చేస్తుంది. ప్రకాశించే దీపముగా మనము దేవుని దగ్గరికి చేరాలి. అందుకని ఈ లోకంలో ఉండగా కొంచెము కింద, మంచము కింద, పాత్రల కింద, చాటైన స్థలంలో ఉండడానికి వీలు లేదు. దేవుని కొరకు నీ జీవితంలో వెలిగించబడి ప్రకాశించబడే దీపస్తంభంగా నువ్వు ఉండగలిగితే పరలోకము కూడా ప్రకాశించేదానిగా ఉంటావు. అక్కడ కన్నీరు దుఃఖానికి చోటు లేదు. ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడను. అంతేకాదు, ఏమంటున్నాడు తెలుసా? సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కడ అక్కర్లేదు. నిత్య సంతోషము, నిత్య ఆనందం ఇది నీకు కావాలి. వెలిగించబడి దీపస్తంభముగా మనం ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడులు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన మా ప్రియ బిడ్డలందరినీ ఎవరైతే నిరీక్ష గడియలు చూస్తూ ఉన్నారో నాయన వారిని, వారి కుటుంబమును, వారి బిడ్డలను ఇంతవరకు నువ్వు దీవించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం. అయ్యా ఈ సమయంలో ప్రభువా ఇవి నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎందుకంటే ప్రభు నువ్వు వాగ్దానం చేస్తూ నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యపరచగల దేవుడు అన్నావు ప్రభా. నీకు వందనాలు నానిదిగో మొట్టమొదటిగా నమ్మకము, విశ్వాసము, నిరీక్షణలో ప్రభా నీ అందు ఉంచి మేము నడుచుకున్నటప్పుడు ప్రభా మా అవసరాలన్నీ తీర్చే దేవుడు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఎవరైనా అప్పుల బాధలు ఉంటే వారి అప్పుల నుంచి విడుదల చేయండి. అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి విడుదల చేయండి. లేకపోతే ప్రభా నాయన వారి జీవితాల్లో సంతోషము, సమాధానం లేకపోయినట్టయితే సంతోషం, సమాధానం వారికి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు లేని వారు ఎంతోమంది నాయన ఇదిగో నేను ఫోన్ల ద్వారా నాయన వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. మీరు ఆకడాల్సినైతే మరొకసారి ఈ రీతిగా కూడుకుని నేను స్తుతించి కనపరిచే భాగ్యం నాకు వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.